కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవాకు. చిన్న ప్రార్థన చేసుకుంది. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో నీ వాక్కును ధ్యానించుండగా అయ్యా మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని దయచేసి నీ వాక్కు చేత బలపరిచి కృపాసహితంగా మమ్మల్ని బ్రతికించి నడిపించుకున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు చదవనటువంటి వాక్యంలో ఇర్మీయా ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? బందీ గృహంలో ఇర్మీయా ఉన్నాడు. ఇప్పుడు ఇర్మీయా ఒక్కొక్కసారి బందీ గృహాల్లో, ఒక్కొక్కసారి లోయల్లో పడేయడం మనము చూస్తూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు ఇర్మీయా ఈ బందీ గృహంలో ఉన్నాడు. అసలు ఇర్మీయా గ్రంథాన్ని మనము అసలు చూస్తే ఇర్మీయాకి దేవుడిచ్చిన పనేంటి? ఇర్మీయాకి దేవుడిచ్చిన పనేంటి? స్టార్టింగ్లోనే దేవుడు ఇర్మీయాని ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. ఇర్మీయాని పిలుచుకున్నప్పుడు ఇర్మీయా ఏమన్నాడు? అయ్యా నేను చిన్నోన్నయ్యా, నాకెందుకయ్యా పిలుస్తావు? నేనేమి అంత ముదురునేమి కాదు, నాకంత అనుభవము లేదయ్యా, కానీ నన్ను ఎందుకు పిలుస్తావయ్యా? నీ పనికి నేను అర్హుడను కాను, నీ చిత్తానికి నేను అర్హుడను కానయ్యా అని చెప్పి ఇర్మీయా తన పరిచర్య ప్రారంభంలోనే ఆ మాట దేవునికి చెప్పాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు? లేదు అలాగా అనకూడదు. చూడండి ఆ మాటలు ఒకసారి. ఇర్మీయా పిలుపును కూర్చున్నటువంటి మాటలు ఇర్మీయా గ్రంథము ప్రారంభంలో మనము చూస్తాం. అలాగన్నప్పుడు ఏమని చెప్తున్నాడు దేవుడు? బెన్యామీను దేశమందలి 4వ వచనం చదవండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. నిన్ను ఎరిగినాను, నిన్ను ప్రతిష్ఠించాను. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. అందుకేమన్నాడు? అయ్యో ప్రభువా, చిత్తగించుము, నేను బాలుడని, నేను చిన్నోడయ్యా, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనాను. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచుచున్నాను. అది హల్లెలూయా. దేవుడు ఏముంచాలి మన నోట్లో? దేవుని మాటలు. బహుశా ఇర్మీయా అన్నాడు, ప్రభా నేను బాలుని కదా, నేను చిన్నోడు కదా, నేను అంతగా మాట్లాడలేను. ఎందుకంటే చూసే ఉంటాడు చాలా మంది దైవ సేవకుల్ని, ఎంతోమంది ప్రవక్తలను. ఇశ్రాయేల్ దేశంలో పుట్టి పెరిగాడు కదా, అందుకని ఇశ్రాయేల్ దేశంలో చాలా మంది గొప్ప సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ చూసే ఉంటాడు. వాళ్ళందరూ గొప్ప చాతుర్యంతో, అంటే వాక్యం చెప్పాలంటే ఏముండాలా? వాక్య చాతుర్యం ఉండాలా, బాగా చెప్పాలా, బాగా మాటకారై ఉండాలి కదా. మరి నేను మాటకారిని కాదే, నాకు మాటలు రావే అని అంటాడు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి? మాటకారి కాదు. దేవుడు కోరుకుంటుంది వాక్య చాతుర్యాన్ని కాదు. దేవుడు కోరుకుంటుంది వాక్య. అందుకని పౌలు ఏమన్నాడంటే, నేను వాక్య చాతుర్యంతో నేను మీకు దేవుని వాక్యాన్ని బోధించలేదు, కానీ ఆత్మ బలము చేత నేను మీకు వాక్యాన్ని బోధిస్తా. ఎందుకంటే కొరింథీలో పోటీ వచ్చేసింది. ఒక పక్క అపోలో అనేటువంటి ఆయన చాలా మాటకారి, చాలా వేదాంతుడు, చాలా బాగా మాట్లాడేటువంటి వారితో పోల్చేస్తున్నారు. కానీ పౌలు ఏమంటాడంటే, అయ్యా ఒకరితో ఒకరు పోల్చకండి. కానీ దేవుడు నేను వాక్య చాతుర్యంతో నేను మీ దగ్గరికి రాలేస్తున్నా. వాక్య చాతుర్యమే ఉంటే నేను మీ దగ్గర నిలబడా లేను.
వాక్కు చాతుర్యంతో పని కాదు. దేవుని సేవ వాక్కు చాతుర్యంతో పని కాదు. మాటలు కొంతవరకే పనిచేస్తాయి, కానీ ఆత్మశక్తి లేకపోతే దేవుని పరిచర్యలో నిలబడలేము, దేవుని పనిలో మనము కొనసాగలేము. బహుశా ఇర్మియా అలా అనుకుంటున్నాడేమో, మరి నీ వాక్యం చెప్పాలంటే మాటల, నీ సేవ చేయాలంటే మాటల, అలాంటి నేను పిక్ చేస్తాను అంటున్నావు కదా, నేనేమో బాలుని, నాకేం మాటలు రావు, నన్ను పిలుస్తాను అంటున్నావు అంటే దేవుడు చెప్పాడు, అయ్యా నేను ఎన్నుకున్నాను, నేను ఎందుకు ఏర్పరచుకున్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు ఆల్రెడీ నాలో ముద్రించబడ్డావు కాబట్టి నువ్వే నిలబడాలి. నువ్వు భయపడకు, నేనయ్యా నేను నా మాటలు నీ నోట్లో ఉంచుతాను, నువ్వు జస్ట్ నిలబడు, నా మాటలు నీ నోట్లో ఉంచుతాను. నువ్వు చేయవలసిన పని అంతా ఏంటంటే నా మాటలు ఇతరులకు చెప్పు, నువ్వు భయపడకుండా చెప్పు. నా మాటలు ఏం చేయాలి, నువ్వు నా మాటలు నువ్వు ఇతరులకు చెప్పు, భయపడకుండా చెప్పు. వాళ్ళు భయపడతారని నా మాటలు మార్చేసుమా. కొంతమంది మొహమాటం కొద్దీ ఏమంటారు, మొహమాటం కొద్దీ చెప్పేది కొంచెం కలిపి చెప్తా ఉంటారు, లేదంటే వాడు బాధపడతారేమో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారేమో అని చెప్పి, లేకపోతే నా సంఘానికి రాకుండా వీళ్ళు మానేస్తారేమో అని చెప్పి, లేకపోతే ఇలా చెప్పకపోతే వీళ్ళు బాధపడతారేమో అని చెప్పి కొన్నిసార్లు సేవకులైన మాకు బాగా పరీక్ష, మాకు బాగా. కానీ దేవుని మాటలు ఇర్మియా ఏమంటున్నాడు, అయ్యా నీ నోట్లో నా మాటలు ఉంచుతాను, అవి చెప్పు అంతే, నీ పని అంతే. నీ పని అంతా ఏంటంటే నీ నోట్లో నా మాటలు ఉంచుతాను, నువ్వు చెప్పు. ఏ పరిస్థితులైనా భయపడకు, ఏ స్థితిగతులైనా భయపడకు. కానీ విషయం ఏంటో తెలుసా, ఇర్మియా ప్రవక్తకి ఒక పేరు ఉంది. ఏం పేరు ఇర్మియా ప్రవక్త పేరు? విలాపించే ప్రవక్త. ఏం ప్రవక్త? ఏడుపు కొట్టు ప్రవక్త అన్నారు తెలుగులో. ఏం ప్రవక్త? ఏడుపు కొట్టు విలపించే ప్రవక్త. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు విలపించడం, ఎప్పుడు ప్రలాపించడం, ఎప్పుడు బాధ కలిగి తన ప్రజల కొరకు దేవుని మాటలను అందించడం. నిజంగా విలాపించేటువంటి ప్రవక్తగా ఆయనకు పేరు వచ్చింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాగే ఇర్మియా కూడా చాలా సార్లు మరి దేవుని మాటలు ఆయనకు వచ్చినప్పుడు మాటలు అవి అలాగే తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మాటలు ఏంటి? ఇర్మియాకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, ఇదిగో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రదేశంలో ఉన్నారు. ఆ ప్రదేశంలో ఉన్నారు. ఏ ప్రదేశంలో? పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశంలో. దేవుడు ఎక్కడికైతే తీసుకొచ్చారు ఆ ప్రదేశంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రజలంతా ఏమయ్యారంటే కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఏమెక్కిపోయినాయి? కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఒక్కడికి పరిశుద్ధత లేదు, ఒకడికి పవిత్రత లేదు, ఒకడికి పరిశుద్ధత లేదు, ఒకడికి పవిత్రత లేదు, భయం అనేది లేదు, లంచగొండుతనం పెరిగిపోయింది. ఏమండి, దేవుని భయము దేశంలో లేకపోతే ఏమవుతుంది? అదే జరుగుతుంది. అయితే దేవుని భయం లేకుండా పోయింది ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో దేవుని భయం లేదు. పాపం చేసేవాడు ఇంకా పెట్టకపోతా ఉన్నాడు. ఏమండి, దేవుని భయం లేదు. కొట్టేవాడు కొడతా ఉన్నాడు, చేసేవాడు చేస్తా ఉన్నాడు. దేవుని భయం అనేది లేకుండా. అలాంటి సమయంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ మాటలో ముంచుతాను, నువ్వు అయ్యి తెలియజే. అయితే ఇప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నారు కదా, ఇర్మియాకి దేవుడు చెప్తున్నట్టు మాటలంటే, ఆ ప్రదేశంలో మీరు ఇక ఉండరు, ఆ ప్రదేశంలో మీరు ఇక ఉండరు, మీ టైం అయిపోయింది, మిమ్మల్ని నేను బబులోను దేశానికి పంపించేస్తాను. ఎక్కడ పంపించేస్తాను? బబులోను దేశానికి పంపించేస్తాను. ఆ బబులోను దేశం రాజు ఎవరు? నెబుకద్నెజరు. బాబిలోనియన్ అంటాం కదా. ఆ రోజుల్లో ఐగుప్తు తర్వాత బబులోను సామ్రాజ్యము చాలా బలము కలిగినటువంటి సామ్రాజ్యం. నెబుకద్నెజరు పరిపాలించినటువంటి రాజులు, ఆ తర్వాత పరిపాలించినటువంటి రాజులు చాలా గొప్ప కార్యాలు చేశారు. అంటే గొప్ప కార్యాలు అంటే లోకానుసారమైన కార్యాలు. అంటే ఇప్పటికీ కూడా మరి హ్యాంగింగ్ గార్డెన్ అంటారు. హ్యాంగింగ్ గార్డెన్, ఊగేటువంటి గార్డెన్ అంటే తోట అంట, ఊగేటువంటి తోట అంట. మన కింద తోట చూసాం కానీ ఊగే తోట ఎక్కడ చూడలేదు కదా. సరే, అప్పుడు చెప్తా అంటే వాళ్ళు అంతగా గంట సాధించినటువంటి. అయితే అలాంటి క్రూరులైనటువంటి, అలాంటి భయంకరమైనటువంటి రాజుల చేతికి నేను ఇశ్రాయేలు ప్రజలను అప్పగించేస్తాను. అది ఇర్మియాకి దేవుడు ఇచ్చినటువంటి సందేశం. అయితే ఇప్పుడు ఇర్మియా ఏం చేయాలా? చెప్పాలి. ఇర్మియా చెప్తేమో వాళ్ళు కొడతారు, చెప్పకపోతేనేమో దేవుడు కొడతాడు. చెప్పకపోతే దేవుడు కొడతారు, చెప్తేనేమో వీళ్ళు కొడతారు. ఇప్పుడు ఏం చేయాలి?
వీళ్ళకి ఏం కావాలా? అమ్మో దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. చేసేదేమో పాపం, చేసేదేమో వాక్య వ్యతిరేకం. అన్ని వాక్యానికి లోబడేది లేదు, వాక్యానికి చెవ్వగేది లేదు. కానీ నీకేం చెప్పాలా? నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వించబడతావు. ఉదయాన్నే వాట్సాప్ లో వాక్యం వచ్చేయాలా? ఏ వాక్యం వచ్చేయాలా? ఆశీర్వించ వాక్యం వచ్చేయాలా? అది ఇంకా అమ్మో భలే వాక్యం వచ్చింది, భలేగా వాక్యం వచ్చింది, వాక్యం వచ్చింది. ఇలాంటి వాక్యాలే కావాలి, ఇలాంటి వాక్యాలే. ఇప్పుడు ఇర్మియాకి ఆ సందేశం లేదు, ఇర్మియాకి ఆ సందేశం లేదు. దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం అయిపోయావు, నువ్వు దేవుడి శిక్ష నీ మీదకి వస్తుంది, భయపడండి. దేవుడి శిక్షను తప్పించుకోవాలంటే మీరు చేయవలసింది ఏంటి? దేవుడి మాటకు లోబడాలి, దేవుడి వైపు తిరగాలి, దేవుడి వైపు తిరగాలి. అదొకటే మార్గం, అదొకటే మార్గం. మీరు తిరగకపోతే దేవుడి శిక్ష ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఇర్మియాకి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇర్మియా కూడా అదే చెప్తున్నాడు, ఇర్మియా కూడా. కానీ ఇర్మియాని ఆ విషయంగా అలా చెప్పినందుకు ఈడ్చుకొచ్చేశారు, అన్నం లేని గుహలో పడేశారు. ఎన్ని టార్చర్స్ కాదండి ఇర్మియా పడింది. నిజంగా ఇర్మియా ప్రవక్త పడినటువంటి పాటలు ఏదో సినిమాలో చూపిస్తారట. ఇర్మియా గురించినటువంటి సినిమా ఒకటి తీశారు. ఆ సినిమాలో ఇర్మియా ఎలాంటి పాటలు పడ్డాడో, నీళ్లు లేని గుహలో పడేసి, నీళ్లు లేని గుహలో పడేసి, అన్నం లేకుండా ఏమీ లేదు, దేవుడి సేవకుడుగా దేవుడి మాటకు నిలబడినందుకు, దేవుడి మాటకు నిలబడినందుకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. నిజంగా పౌలు కూడా అనుభవించడేమో నాకు తెలిసి. అంత భయంకరంగా ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఈయనని టార్చర్ చేశారు. ఆ రాజు దగ్గరికి వెళ్తాడు, ఆ రాజు ఏమని కోరుకుంటాడు? మంచి వార్త రావాలని కోరుకుంటాడు. కానీ ఆ రాజే సరిగా లేదు. కానీ ఆ రాజుకు భయపడి మాట మార్చేవాడు కాదు ఇర్మియా. ఆ రాజుకు భయపడి మాట మార్చేవాడు కాదు, ఉన్నట్టుగా వేసేవాడు, ఉన్నట్టుగా చెప్పేసేవాడు. ఆ విధంగా జరిగినప్పుడు ఇర్మియా చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఇప్పుడు చదువుబడినటువంటి వాక్య భాగం ఇప్పుడు ఎక్కడున్నాడు? బందీ గృహశాలలో ఉండిపోయాడు. బందీ గృహం, ఆ రోజుల్లో బందీ గృహాలంటే చాలా భయంకరంగా ఉండేవి. బంధించబడేవారు, వారికి ఒక ఫ్రీడమ్ అనేది ఉండేది కాదు, వారికి ఒక స్వేచ్ఛ ఉండదు. వారు ఏది తినాలన్నా అది కోరుకోవడానికి అయ్యేది కాదు. వాళ్ళు ఏది పెడితే అది లేకపోతే పరిస్థితులు ఉండాల్సిందే. బంధించబడినటువంటి స్థితిలో బందీ గృహశాలలో ఉండిపోయాడు. ఇప్పుడు ఈ బందీ గృహశాలలో ఉంటున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఒక సందేశాన్ని ఇర్మియాకి పంపిస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏంటంటే ఒక వ్యక్తి గురించి పంపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి ఇక్కడ? ఆ వ్యక్తి పేరు చదవడం కొంచెం నోరు తిరగదు కదా. ఎబెత్ మెలెక్, చెప్పండి. ఎబెత్ మెలెక్ ఎవరు? ఎబెత్ మెలెక్. ఎబెత్ మెలెక్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రాజుకు పరిచారకుడు. చెప్పండి. రాజుకు సర్వెంట్ అన్నమాట. ఎవరికి సర్వెంట్? రాజుకి సర్వెంట్. సో ఆ పేరుకి అర్థం అదే, ఆయన పని చేసేది కూడా అదే. పేరుకి పనే, ఆయన పైన కూడా అదే, ఆయన పేరు కూడా అదే. సో అయితే అలాంటి ఈ ఎబెత్ మెలెకుకు దేవుడు ఒక వార్త చెప్పమని ఎవరు చెప్తున్నాడు? ఇప్పుడు ఇర్మియాకి చెప్తున్నాడు. చూడండి, నీవు వెళ్ళి కూషీయుడు ఎబెత్ మెలెకుతో ఇట్లను. కూషీయుడు అంటే నల్ల జాతి వాడు. ఎవరు? నల్ల జాతి. చాలా అనగారినటువంటి తత్వంలో ఈ రోజుల్లో మన దేశంలో కూడా ఉంది కదా ఇలాంటి కులతత్వం. ఇంకాను కులాన్ని బట్టి హింసించేటువంటి వారు, ఇంకాను కులాన్ని బట్టి తక్కువ చూపు చూసేటువంటి వారు దౌర్భాగ్యం మన దేశంలో ఇంకా ఉంది. కూషీయుడగు ఎబెత్ మెలెకు ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక, మేలు చేయడానికి కాదు, కీడు చేయటానికి ఈ దేశం మనకి ఏమొస్తుందంట? ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. ఇర్మియా చెప్పండి చూసారా మాటలు? అయ్యా ఈ దేశానికి మేలు జరగదు, ఇంకా కీడే జరుగుతుంది. ఈ కీడే జరుగుతుంది, మేలు జరగదు, కీడే జరుగుతుంది అని చెప్పారు కదా. ఆ మాటలు నెరవేరే సమయము వస్తా ఉంది. మాటలు నెరవేర్చుచున్నాను, నీవు చూచుచుండి ఆ మాటలు ఆ దినమున నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను చెప్పాను కదా మాటలు. ఈ దేశం మీదకి శాపం వస్తుంది, ఈ దేశాన్ని దేవుడు ఆ ఉగ్రతతో నింపబోతున్నాడు అని చెప్పి మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆ దినమున నేను నిన్ను
ఎవరు నిన్ను అంటే ఎబెద్మెలెకు. అప్పుడు దేవుడు ఎబెద్మెలెకుతో చెప్తున్నాడు, ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడకు, భయపడు మనుషుల చేతకి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ఎబెద్మెలెకుతో దేవుడు చెప్తున్నట్లు మాట, నేను నిన్ను విడిపిస్తాను. ఏం చెప్తున్నాడు? విడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. ఇంకేం చెప్తున్నాడు? నీవు భయపడద్దు, నువ్వు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని. ఎందుకు భయపడుతున్నాడు ఎబెద్మెలెకు? దేవుడు ఎబెద్మెలెకుతో నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడద్దు అంటే ఎబెద్మెలెకు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఎబెద్మెలెకు ఏముంది? భయం ఉంది. ఎందుకు? దేవుడు ఇర్మీయాకి పని కట్టుకొని మరి ఈ ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తి గురించి ఆ మాటలు ఎందుకు చెప్తున్నాడు? ఎవరికి ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తి కొరమే ఆ బందీ గృహంలో ఉన్నటువంటి ఇర్మీయా దగ్గరికి దేవుడు వాక్యం పంపించి, ఇర్మీయా ఆ ఎబెద్మెలెకుతో చెప్పు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు అని ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే ఎబెద్మెలెకు ఏదో చేశాడు. ఎబెద్మెలెకు ఎందుకు భయపడుతున్నాడు? చూడండి, చిన్న హిస్టరీ ఇక్కడ ఉంది. 38:6 చదవండి. 38:6. వారు ఇర్మీయాను పట్టుకొని కారాగృహంలో, ఇక్కడ చూడండి, కారాగృహంలో, ఇక్కడ ఇందాక చూసింది బందీ గృహం, ఇదేమో కారాగృహంలో రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపేశారు. అందులోనికి ఇర్మీయాను రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు. ఏముంది? బురద మాత్రమే. ఆ బురదలో ఇర్మీయా దిగబడేను. అది ఆ గోతులు ఏముంది? నీళ్లు, బురద మాత్రమే ఉంది. అందులో ఏమైపోయాడు? దిగబడిపోయాడు. ఎందుకు? ఈ ఉన్న మాటలు చెప్పినందుకు, రాజుకి ఉన్న మాటలు చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి రాజు అధికారులు ఉన్న వాళ్ళు ఏం చేశారు? తీసుకొచ్చి బురదలు వేసేశారు. రాజా బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా, రాజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దింపేసి బెన్యామీను ద్వారాన కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు. చూడండి, ఈ కూషీయుడు ఎబెద్మెలెకు ఇంకెవరంట? షండు. వారు ఇర్మీయాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరులో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమియో. చూడండి, దేవుడు ఎందుకు నువ్వు భయపడద్దు, నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు ఎబెద్మెలెకు ఎందుకు చెప్పాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఇర్మీయా అనేటువంటి ప్రవక్త ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినందుకు ఇర్మీయా ప్రవక్తను ఎక్కడ వేసేశారు? నీళ్లు లేనటువంటి ఆ బండ మట్టిలో వేసేశారు, గోతిలో వేసేస్తారు, దిగిపోయాడు. ఇప్పుడు అందరికీ తెలిసే ఆ మాట, కానీ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరు ధైర్యం చేయడం లేదు. ఎవరు సాహసించడం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇంకేదైనా తేడా వస్తే మనిషి బతకడమే కష్టం. అందరూ ఒక చుట్టూ ఉన్నప్పుడు ఒక్కడో ఒకవైపు ఎదురు తిరగాలంటే చాలా కష్టం. అందుకని ఎవ్వరు రిస్క్ తీసుకోలేదు. రిస్క్ తీసుకునే వరకు ఎందుకురా బాబు, రాజకీయ నాయకులతో మనకి ఎందుకురా, వాళ్ళు ఏమి దేనికైనా తగ్గిస్తారా, మనము ఏదో తింటూ బతుకుతాం, మనకి ఎందుకురా అనుకుంటారు. కానీ ఇక్కడ కూర్చుండకు ఎబెద్మెలెకు షండు అనేటువంటి ఈయన అలా అనుకోలేదు. కొంచెం రిస్క్ తీసుకున్నాడు. అయ్యా, ఆ ఇర్మీయాని మీరు దింపేశారే, అది చాలా అన్యాయం అయ్యా. రాజుతో తెలియజెప్తున్నాడు.
అది చాలా అన్యాయమయ్యా. ఎందుకంటే రాజు దగ్గర ఉన్నటువంటి పానదాయకుడు సర్వెంట్ కదా, నాకెందుకులే అనుకోలేదు, రాజు ఏదైనా అరే నీకెందుకురా పోరా నీ పని చూసుకోరా అంటాడేమో అని అనుకోలే. కానీ అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఇర్మియాను చూసినటువంటి ఈ కూషీయుడు ఎబెద్మెలెకు రాజు దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి ఊరికనే రాకూడదు, రాజు దగ్గరికి వస్తే ఈ పని ఏంటి, ఏదైనా తీసుకొని రావాలి పోవాలి అంతే. కానీ కొంచెం రిస్క్ తీసుకొని గుండె ధైర్యం చేసుకొని వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఆ ఇర్మియా గారికి చేసింది చాలా అన్యాయం అయ్యా, ఆ ఇర్మియా గారికి చేసింది చాలా అన్యాయం అయ్యా, మీరు అలా చేయకూడదయ్యా. కానీ ఆ వ్యక్తిని అక్కడ పడేశారు, రొట్టె ముక్క లేదు, నీరు తాగడానికి ఏం లేవు, నీళ్ళు లేవయ్యా, ఆయన చనిపోతాడయ్యా, ఆయన మంచి సేవకుడయ్యా, నేను చూశానయ్యా, గమనించానయ్యా, కాబట్టి ఆయనకి అలాగా అన్యాయం జరగకూడదయ్యా అని చెప్పి ఎవరు అడుగుతున్నారు, కూషీయుడగు ఎబెద్మెలెకు అడుగుతున్నాడు. అందుకు రాజు నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకమునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని సెలవీయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి వెనక్కి బెదర్లే, కానీ ఏదో కొంచెం రిస్క్ తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాం ఏమైతే అయింది, ఏదైతే అయ్యింది చదువుతాం అని చెప్పి వెళ్ళి చెప్పాడు. కానీ రాజు దయాహృదయంతో అవునా అలా జరిగిందా, అయితే నువ్వు వెళ్ళి ఏం చేయు, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నా, ఒక 30 మందిని తీసుకొని వెళ్ళు, ఒక 30 మందిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఇర్మియాని ఆ గోతులో నుండి చావక ముందే పైకి తీసేయి. 30 మంది లాగడానికి అవసరం వచ్చారంటే అది ఎలాంటి పోయో మనకు అర్థమవుతుంది కదా. 30 మంది అవసరం వచ్చారు ఆ గోతుల నుంచి రావడానికి, అంటే అది ఎలాంటి లొయ్యో, ఎలాంటి గొయ్యో, బురద నీళ్ళు లేనటువంటి గొయ్య, ఆ గోతుల నుంచి తీసేయి అని చెప్పి ఇర్మియాను లాగమని ఎబెద్మెలెకు దేవుడు రాజు సెలవిచ్చినప్పుడు అలాగే ఎబెద్మెలెకు వెళ్ళి ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరంలో ఖజానా కింద గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతమైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకోనున్నట్లుగా తాళ్ల చేత వాటిని తిప్పి చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల కింద పెట్టుకోమని అతనితో చెప్పాను. చూడండి ఇప్పుడు ఇర్మియాకి ఈ యొక్క ఏం పేరు చెప్పాను నేను, ఎబెద్మెలెకుకి రాజు ఏమిచ్చాడు, సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క ఇర్మియాని గోతు నుంచి తీసే 30 మందిని తీసుకుని. అయితే ఈ రోజున ఒక పెద్ద తాడేమి లేదు, మంచి తాడు లేదు, బలమైన తాడు లేదు. కానీ ఈ ఎబెద్మెలెకు షండుడైనటువంటి ఈయన ఎక్కడ విడిచిపెట్టలేదు, పనికి ఎక్కడ విడిచిపెట్టకుండా ఎక్కడో దగ్గరికి వెళ్ళాడు, ఆ పాత గుట్టలు తీసుకొచ్చాడు, ఆ పాత గుడ్డలన్నీ తీసుకొచ్చాడు, ఆ యొక్క లోతుకి సరిపోయేటటువంటి తాడును కట్టాడు. ఎంత బలంగా కట్టాడు అంటే చాలా బలంగా కట్టి ఏం చెప్పాడు, దింపి ఇర్మియా సంకల కింద పెట్టుకో, మేము లాగేస్తాము అని చెప్పి చెప్పాడు. ఆ విధంగా ఆ ఇర్మియాను ఆ గోతులో నుంచి ఏం చేశారు, బయటికి లాగేశారు. అందుకే బయటికి లాగేశారు కదా. ఇప్పుడు ఈ యొక్క షండుడైనటువంటి ఎబెద్మెలెకుకి ఒక భయం ఉంది, నేను ఇప్పుడు ఇర్మియాని బయటికి తీశాను, ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా నన్ను ఏం చేస్తారు, ఈ బ్యాచ్ అంతా నన్ను ఏం చేస్తారు, అమ్మో ఈ బ్యాచ్ అంతా నన్ను ఊరుకోరు అని భయంతో ఉన్నాడు. చేసేసాను. కానీ నాకు ఒక భయం ఉంది. ఈ నిజమైనటువంటి సేవకుడు అయినటువంటి ఇర్మియాని విడిపించడానికి తప్పించడానికి నేను ఒక సాహసం చేశాను, కానీ వీరు సరైనలు కారే అని భయపడుతూ ఉన్నాడు. భయపడుతున్నప్పుడే దేవుడు ఇర్మియాతో
దేవుడు అక్కడ పంపించి ఎబెద్మెలెకుతో చెప్పు, ఆ ఎబెద్మెలెకుతో చెప్పు. నేను ఏం చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసాను 39:17 వచ్చును. యిర్మీయా బందీ గృహశాలలో 39:17 ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను. ఏ దినమున? నేను చెప్తాను. చెప్పాను చూసావా, ఈ పట్టణం మీదకి నాశనం రాబోతుంది, ఈ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ దినాన నువ్వు భయపడద్దు. ఖచ్చితంగా నాశనం వస్తుంది, కానీ నువ్వు భయపడద్దు. నేను నిన్ను విడిపిస్తాను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడబడి. చూడండి, ఈ మాటలు మనం సాధారణంగా వాగ్దానం మీద రాసుకుంటాం, కానీ ఈ వాగ్దానము దేవుడు పంపించాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ ఎబెద్మెలెకు పంపించడానికి వెనకాతల ఏముంది? ఒక రిస్క్ తీసుకున్నాడు. ఎబెద్మెలెకు ఒక రిస్క్ తీసుకున్నాడు. సేవకుడైనటువంటి యిర్మీయా గోతిలో పడిపోవడం చూసి అందరూ ఎందుకులే అని అనుకుంటున్నాడు సమయంలో రిస్క్ తీసుకున్నాడు. తన విశ్వాసాన్ని భద్రపరుచుకున్నాడు. ఆయన దేవుడి సేవకుడు, ఆయన పలుకుతున్నటువంటి మాటలు నిజమే అని గ్రహించాడు. కాబట్టి ఆ మాట ఈ వాగ్దానంతో కూడుకున్నటువంటి మాట ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు ఎబెద్మెలెకుకి ఇస్తున్నాడు. దేవుడి వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే, దేవుడి వాగ్దానాలు మన దగ్గరికి రావాలంటే మన విశ్వాసము రిస్క్ తో కూడుకున్నదై ఉండాలి. ఎలా ఉండాలి? రిస్క్ తో కూడుకున్నదండి. మన విశ్వాసం అనేది ఏదో ఆకతాయిగా బాగా వెళ్ళిపోతుంటే అది విశ్వాసం కాదు. నీ విశ్వాసంలో మరి రిస్క్ అనేది ఎప్పుడైతే తీసుకుంటావో, ఏ విధంగా ఆ యొక్క స్త్రీ 12 సంవత్సరాల స్త్రీ రిస్క్ తీసుకుంది విశ్వాసంలో. ఎవరైనా బయటకు వస్తే చంపేస్తారు. రక్తస్రావం రోగంతో బయటకు వస్తే ఏం చేయాలి? లేవికాండము అధ్యాయం ప్రకారము చంపేసేయాల. కానీ నేను చచ్చిన ఒకటే బతికిన ఒకటే, పోదాం పద అని ఏం చేసింది? విన్నది విశ్వాసాన్ని బలపరుచుకుంది. దేవుని దగ్గరికి వెళ్ళి చేసేయని ముందుకుంది. సో ఈ వాగ్దానంతో ఉన్న మాట ఎబెద్మెలెకు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడద్దు. నేను నిన్ను విడిపిస్తాను, నువ్వేం చేయద్దు, భయపడదని వాగ్దానంతో కూడుకున్న మాటలు దేవుడు ఎందుకు పంపిస్తున్నాడంటే ఆ వ్యక్తి విశ్వాసం చాలా బలమైనది. ఆ వ్యక్తి ఒక దైవ సేవకుని కోసము నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఒక దైవ సేవకుని యొక్క మాటను నిజమని గ్రహించాడు. దేవుడి మాటను నిజమని గ్రహించాడు. అందరూ ఈ వ్యక్తి ఎప్పుడు ఇలాగే చెప్తాడులే, యిర్మీయా ఎప్పుడు ఇలాగే చెప్తాడులే అని అనుకున్నారు. అందరూ కూడా యిర్మీయా ఎప్పుడు ఇలాగే చెప్తాడులే, ఎప్పుడు ఈ యిర్మీయా నోట్లో మంచి మాట్లాడాలండి, ఎప్పుడు దీవిస్తానని చెప్పడండి, ఎప్పుడు ఆశీర్వదిస్తానని చెప్పడండి అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎబెద్మెలెకు మాత్రము ఈయన చెప్పే మాటలు చాలా గ్రహించినాడు. రిస్క్ తీసుకున్నాడు. రాజుతో వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళందరూ ఏమో చెప్తున్నా, అయ్యా పో, నువ్వు 30 మందిని తీసుకో, లేపేసేవాడిని, పైకి లేపేసే అని చెప్తే రిస్క్ తీసుకొని వెళ్ళి తీసుకోవచ్చు. కానీ అలా భయపడుతున్నప్పుడు దేవుని మాటలు వచ్చి చెప్తున్నాయి, నేను నిన్ను విడిపిస్తానయ్యా, నువ్వేం చేయొద్దు, భయపడద్దు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడద్దు. మనం విశ్వాసం కొరకు నిలబడినప్పుడు, మన విశ్వాసంలో దృఢంగా ఉంటున్నప్పుడు, వాక్య విషయంలో రాజీ పడకుండా ఎలాంటి పరిస్థితులైనా మనం దేవుడి కొరకు నిలబడినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు నిలబడినప్పుడు, నువ్వు దేవుడి కొరకు, నీ వాక్యము కొరకు నువ్వు బలంగా నిలబడినప్పుడు, వాక్యం ఇలా చెప్తుంది దాని కొరకు నేను నిలబడతాను, వాక్యం నడవని చెప్తుంది నేను దాని కొరకు జీవిస్తాను అని నువ్వు నిలబడినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, వ్యతిరేక పరిస్థితులు వచ్చినా ఆ మాటకు నువ్వు జబదారకుండా, ఆ వాక్యానికి నువ్వు తల వంచకుండా నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడు. మనకు భయపడవలసిన అవసరం లేదు. మనం దేవుడి కొరకు నిలబడినప్పుడు, దేవుడి వాక్యానుసారంగా నడిచినప్పుడు, దేవుడి కొరకు నిలబడినప్పుడు మనం భయపడవలసిన అవసరము లేదు. ఒకవేళ భయపడినా దేవుడు ఆ భయాల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ విమోచకుడు మనల్ని విడిపిస్తాడు. అయ్యా ఉగ్రత వస్తుంది, ఖచ్చితంగా రాబోతుంది, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, భయపడద్దు అని చెప్తే ఇంకా చెప్తున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా. 15 వచ్చిన మళ్ళీ చదవండి.
ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతి అది నీవు అప్పగింపబడవు. ఏ మనుషులు భయపడుతున్నాడు? ఏ మనుషులైతే అందరూ కలిసి కూడగట్టుకొని ఇరిమియాని గుంతులో దింపేశారు, ఆ మనుషుల కోసం నువ్వు భయపడద్దు. ఆ మనుషుల కోసం నువ్వు భయపడద్దు. నువ్వు సేవకుడి పక్షాన నిలబడ్డావు. నువ్వు సేవకుడి పక్షాన నిలబడ్డావు. నువ్వు వాక్యం పక్షాన నిలబడ్డావు. కాబట్టి నువ్వు భయపడద్దు. నువ్వు చేసిన పని ఏదో చెడ్డ పని కాదు. నువ్వు చేసిన పని ఏది చెడ్డ పని ఏం కాదు. నువ్వు భయపడద్దు. ఆ మనుషులకు భయపడద్దు. ఆ మనుషులకు భయపడదు. వాళ్ళకి ఎంతైనా రాజకీయ బలపడుని, వాళ్ళకి ఎంతైనా అంగ బలవండి, కొండ బలవండి, ధన బలవండి, నో ప్రాబ్లం. నువ్వు భయపడదు. నువ్వు నా సేవకుడి పక్షాన నువ్వేం చేశావు? నువ్వు నిలబడ్డావు. నా సేవకుడి పక్షాన అది నిజమైన వాక్యం నువ్వు గ్రహించావు. కాబట్టి నువ్వు భయపడద్దయ్యా అంటూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు భయపడు ఆ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు? నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక. అదండి బెత్లెహేముకు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్నాడు. నమ్ముకోవడం అంటే మాటలతో కాదు, ఆయన నమ్ముకున్నాడు. కాబట్టే ఆ సేవకుడు, ఆ నిజమైనటువంటి సేవకుడు అని నమ్మాడు. కాబట్టే అది నమ్మకం. అంటే నమ్మకం అనేది క్రియల్లో చూపించాడు. హల్లెలూయా. బెత్లెహేముకు ఉన్నటువంటి ఈ వ్యక్తి దేవుడు నమ్ముకున్నాడు. ఎలా నమ్ముకున్నాడు? మాటలతో కాదు. ఈరోజు విశ్వాసంలో ఓన్లీ మాటలే, క్రియలు ఉండవు. ఓన్లీ మాటలే, చేతలుండవు. ఒక రూపాయి ఖర్చు పెట్టరు, దాచుకుంటారు. కానీ ఈ వ్యక్తి విశ్వాసి యొక్క క్రియలు అలా లేవు. ఎలా నమ్ముకున్నాడు? దేవుడే చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను నమ్ముకున్నావు. మనుషులు చెప్పట్లేదండి ఈ మాటలు మనుషులు చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. బెత్లెహేముకు నువ్వు నన్ను నమ్ముకున్నావయ్యా, నువ్వు నన్ను నమ్ముకున్నావయ్యా. దేవుడే చెప్తున్నాడు. సాక్షాత్తు దేవుడు ఇండియాకి వచ్చి దేవుడు చేస్తారు, బెత్లెహేముకు నువ్వు నన్ను నమ్ముకున్నావు, మనుషులు నమ్ముకోలే, నువ్వు నన్ను నమ్ముకున్నావు. సో మన విశ్వాసము నిజమైనప్పుడు మన నమ్మిక దృఢంగా ఉండాలి. హల్లెలూయా. సో నువ్వు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించను. అదండి. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో ఆయనను వారిని తప్పించే దేవుడు. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనము దేవుడి కొరకు ఇబ్బందులు పడి, ఇరుకులు పడి, శ్రమలు పడి, శోధనలు పడి నిలబడినప్పుడు ఏమండి, దేవుడు మన విశ్వాసం ఒమ్ము చేసేటువంటి దేవుడు కాదు. మనల్ని గణపరిచేటువంటి దేవుడు, మనల్ని హెచ్చించేటువంటి దేవుడు, మనలను ఒక అందరికంటే గొప్పగా చేసేటువంటి దేవుడు మన పక్షం ఉన్నాడు. అందుకనే బెత్లెహేముకు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక. ఎలా నమ్ముకున్నాడు? నువ్వు నమ్ముకో. బెత్లెహేముతో నన్ను నమ్ముకొని చెప్పట్లేదు దేవుడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నా ఎందు విశ్వాసం ఉంచావు, నా ఎందు నువ్వు ఎంతగానో ఆధారపడ్డావు. నువ్వు నన్ను నమ్ముకొని చెప్పట్లేదు దేవుడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నన్ను. సో మనం నమ్ముకున్నప్పుడు దేవుని వాగ్దానాలు మన స్వతంత్రం చేసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ విధంగా చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. నేను నిన్ను తప్పించదను, నీవు ఖడ్గం చేత పడవు. నువ్వు ఖడ్గం చేత పడవు. అది బహుశా ఈయనకున్న భయం అదే, ఖడ్గం వస్తుంది. ఆ యొక్క నెబుకద్నెజరు పూరుడు, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అలాంటివి కాదు. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణాన్ని నువ్వేం చేస్తావు? దక్కించుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పనికి మునుకున్నప్పుడు, దేవుని కార్యానికి నిలబడినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎలాంటి పరిస్థితులు అవని ఆ బబులోను ప్రాంతం అంతా ఆ ఇజ్రాయెల్ ప్రాంతం అంతా ఆ బబులోను ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంది. ఆ ఇజ్రాయెల్ ప్రాంతం అంతా ఆ నెబుకద్నెజరు చేతికి వెళ్ళిపోతా ఉంది. వారు వచ్చి దాడి చేయబోతున్నారు. వారు వచ్చి వీరిని ఆ బబులోను దేశానికి తీసుకెళ్ళిపోబోతున్నారు.
అలాంటి పరిస్థితులు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎబెద్మెలెకు దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు ఎబెద్మెలెకుని ఏం చేశాడు? విడిపించాడు, రక్షించాడు. దేవుని బిడ్డ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, స్థితిగతులు ఎలాగైనా ఉండొచ్చు. మనము కొన్నిసార్లు ఇలా అసలు కొన్నిసార్లు రేట్లు పెరిగిపోతున్నాయి, అవి ఎలా జరిగిపోతున్నాయి, ఇలా జరిగిపోతున్నాయి, అసలు బ్రతకడమో కష్టమైన, పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, మన బ్రతుకు జీవనం ఎలాగా చేయాలి, మరి సేవ ఎలా చేయాలి, సేవ ఎలా చేయాలి, పరిస్థితులన్నీ ప్రతికూలం అయిపోతున్నాయే, అందరూ వ్యతిరేకులు అయిపోతున్నారే, ఏం చేయాలి, ఇచ్చేవారు కరువైపోతున్నారే అనుకోవచ్చు. కానీ మన విశ్వాసం, మన నమ్మకము దేవుళ్ళలో పెట్టినప్పుడు, మన విశ్వాసం దేవుడు పెట్టినప్పుడు ఆ నెబుకద్నెజరు వచ్చి ఏంటి దాడి చేసినా దేవుడు ఎలాగైతే ఎబెద్మెలెకును విడిపించాడో, నడిపించాడో, అలాగే మన దేవుడు కూడా అలా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నీవు నన్ను నమ్ముకుంటేవు కనుక నేను నిన్ను విడిపిస్తున్నాను అని చెప్పాడు. అలాంటి సాక్ష్యము దేవుడి నుంచి మనం పొందుకోవాలి. అలాంటి సాక్ష్యము నేను దేవుడి నుంచి పొందుకోవాలి. అలాంటి సాక్ష్యము నువ్వు నేను దేవుడి నుంచి పొందుకోవాలి. అదే మనకు ఉన్నటువంటి గురి. హల్లెలూయా. అలాగే దేవుడితో చెప్పించుకుందామా? మనం చెప్పించుకోవాలా, అలా దేవుడితో చెప్పించుకోవాలా, అలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి. అలాంటి విశ్వాసాన్ని ఎబెద్మెలెకు కనపరిచాడు. రిస్క్ తీసుకున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళి పోరాడాడు, గోజాడాడు. అయ్యా ఆయనకు జరుగుతుందని ఆ వ్యక్తిని విడిపించయ్యా అని ఇర్మియా పక్షాన నిలబెట్టాడు. దేవుని సేవకుని పక్కన దేవుని బిడ్డలారా, అదే మనం కూడా మన నమ్మిక, విశ్వాసం మనం దృఢంగా దేవునిలో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనము కొంచెం భయపడిన ఎబెద్మెలెకు భయపడ్డాడు, తన ప్రాణాల నుంచి భయపడ్డాడు, జీవనాల నుంచి భయపడ్డాడు. కానీ దేవుడు చెప్పాడు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విమోచిస్తాను. దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలం, మనం ఆయన నమ్ముకున్నప్పుడు, మనం ఆయనను వెనక్కి తిరగకుండా కొంచెం దృఢంగా ఆయనను పట్టుకున్నప్పుడు, కొనసాగినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టాడు. దేవుడు మనను సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుడు ఖచ్చితంగా తన కార్యాన్ని మన పక్షాన చేసేటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం భయపడవలసిన అవసరము లేదు. కానీ మన విశ్వాసాన్ని కనపరచాలి. అలా ఎబెద్మెలెకు ఏ విధంగా అయితే షండుడే, ఒక అనగారినటువంటి వాడే షండు, కూషు దేశస్తుడు, అంటే నల్ల జాతి వంటి వాడు. ఆ నల్ల జాతి వారిని ఇశ్రాయేలు బాగా తక్కువగా చూస్తారు. కానీ అలాంటి వాడైన దేవుడు ఆ విశ్వాసాన్ని కనపరిచాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు మన విశ్వాసాన్ని చూసి మనకు కనపరిస్తాడు కదా. మన విశ్వాసాన్ని చూసి దేవుడు మన విశ్వాసం ఎంతగా నమ్ముకుంటామో, ఎంతగా మన మీద ఆధారపడతామో, ఎంతగా ఆయన మీద ప్రభువా నీవే నాకు దిక్కని ఆయన పాదాలు పట్టుకుంటామో, అప్పుడు ఆయన మనకు విడిపించే దేవుడు. ఇందులో సందేహము లేదు. ప్రియమైన అలాంటి కృప దేవుడు మనకు దయచేసి నడిపించును గాక.